హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పుడు మేము ఒక స్మాల్ ట్రిప్ వెళ్ళబోతున్నాం. అదేంటంటే ప్రజెంట్ రైనీ సీజన్లో తెలంగాణ నయాగర వాటర్ ఫాల్స్ అయిన బొగతా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఈ షార్ట్ కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఎలా ఉందో అక్కడ వాళ్ళు చూస్తే. ట్రిప్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. టైం లేట్ అయింది, బట్ 2 days ట్రిప్. హోప్ మేము ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాము. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ బ్రష్ చేస్తాడు మా తమ్ముడు. వీడి ట్రిప్లో సడన్గా యాడ్ అయ్యాడు. యాక్చువల్గా మేము కార్లో 4 వెళ్తున్నాం, ఇంకొకటి ఉంటే బాగుంటుందని చెప్పి వీడికి కాల్ చేస్తే వీడు రెడీగా బ్యాగ్ ఎదుర్కొని ఉన్నాడు ఇంటికి వెళ్ళడానికి. సో ఇంకా ఇంటికి వెళ్తామని చెప్పేసి ఈ ట్రిప్కి పట్టుకొచ్చిన వాడిని. వాడు బ్రష్ చేసిన తర్వాత టిఫిన్ చేద్దామని ఇక్కడ వచ్చాము. ఇందులో పూరి చాలా బాగుంది. అన్ని రెస్టారెంట్స్ అండ్ టిఫిన్ సెంటర్లలో ప్లేట్కి 30 రూపీస్ తీసుకుంటే ఇక్కడ మాత్రం ఒక పూరి, ప్లేట్ కాదండి, ఒక పూరికి 30 రూపీస్ తీసుకోరు. ఒక పీస్ పూరికి 30 రూపీస్. అట్లా మీరు అన్ని తీసుకుంటే అంట. ఈ రెస్టారెంట్ పేరు తాజా టిఫిన్స్. మీరు వరంగల్ వెళ్ళే దారిలో ఉంటుంది. హైదరాబాద్ దాటిన తర్వాత, ఓటర్ అన్ని దాటిన తర్వాత ఉంటుంది. తాజా టిఫిన్స్ అని కొడితే వస్తుంది. ఒక పూరి మాత్రమే బాగుంది ఇక్కడ. మీరు ట్రై చేయండి. మిగతా వేవి నాకు అంత నచ్చలేదు, అందుకే మళ్ళీ తర్వాత అందరు పూరికి షిఫ్ట్ అయ్యారు. ఒక పీస్ 30 రూపీస్. మీరు అన్ని పీసులు తీసుకుంటే అట్లా. ఇది టొయోటా కంపెనీ. అవును, అప్పుడు కనపడుతుంది. ఎవరు వచ్చారు? ఓన్లీ సెలబ్రిటీలు పడతారు ఇట్లాంటి పనులు. మంచి అలా పండుగ ఇంట్లో ఎవరు మరి సెలబ్రిటీ ఎవడు? ఇది దీని ఓనరేమో. డ్రైవర్ వాటర్ ఫాల్స్ ఇది అడిగిన కానీ వా అద్దరిపోయింది లొకేషన్. ఇంతగానో వర్షం పడుతుంది, ఎట్లా మనం పోయేది? ముద్ద వర్షం పడుతుంది. ఏం ఫారెస్ట్? ఏటునగరం వైల్డ్ లైఫ్ సెంచరీ. అమ్మో, దెబ్బకి నెట్ మొత్తం నడిచిపోయింది రా. అరే మీరు అందరూ అది పెడతారు, మరి లొకేషన్ ఎవరు పెడతారు? అసలు నెట్ వస్తలేదు. అడుక్కుంటా పోదాం వాడు. నేను ఎవడుండి ఈ అడవిలా తొక్కు స్పీడ్ తొక్కు. అది కూడా చెప్తున్నా కదా ఎట్లా వేయాలో. అట్లా వేస్తా అంటే చెప్పురే. మనం ఫేమస్ కావాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఫేమస్ చేస్తారు. సరే, ప్రస్తుతానికి అని పక్కటి వాటర్ ఫాల్ గురి మన డెస్టినేషన్ అది కాబట్టి ఎందుకు వెనకాల నుంచా? ఇది ఎందుకు మనకు వెనకాల చూసి వస్తా అయిపో కెమెరాని. తెలుస్తుంది కదా. మేము వెళ్ళే దారిలో ఎంత వర్షం పడుతుందంటే అసలు భయంకరంగా. రోడ్డే కనపడట్లేదు, తగ్గుతుంది పెరుగుతుంది. మేము అదే వర్షంలో ఫొటోస్ దిగినాం. అసలు ఎక్సలెంట్ వచ్చినాయి ఫొటోస్. వా వా వా, ఏం నేచర్, ఏం నేచర్. అదిరిపోయింది అసలు, సూపర్. ఏంది ఇది? ఏ అడవిరా ఇది చింటూ? ఏం అడవి ఇది? ఇది పడతా రాజు, ఈ వీడియోది ఇలాది స్టార్ట్లో ఉందా వీడియో? స్టార్ట్లోనే ఉంది. జరుగుతుంది.
ఒకసారి లేవా కొందరు ఇద్దరు లేవరు ఒక ఫోటో ఒక ఫోటో దింపు ఎక్సలెంట్ వ్యూ అసలు మామూలుగా లేదుగా. ఏ పుష్పరాజ్ లారీలు వస్తున్నారు. నన్ను కూడా దింపాను. సన్ రూఫ్ లెక్కలు మనం దింపరా? అరే అరే మంచి ఓపెన్ చేయరా సన్ రూఫ్ ఇంక ఓపెన్ చేయకి రాబా ఓ షూ వేసుకొని ఎక్కావు. ఆ స్టిక్ అది ఇక్కడ ఇది మేబీ ఇది ఉంటుందో పోతుందో నాకు తెలియదు. ఫోను పోరా ఏదో దిగుతాను కదా పోతున్నారు ఇల్లు దింపుతున్నారు నాడు ఏ ఓపెన్ అయితే పోరా రాజు చెప్పులు ఆడిపి నెక్స్ట్ పైకి. రాజు ఏమైంది? వస్తలేడు వెళ్ళండి ఎందుకు? రాజు ఆ సన్ రూఫ్ ఓపెన్ చేయరా. గుండెల్లో గాయమే. అయ్యా నాకు వాటర్ ఫాల్ మిస్ అయితే మాత్రం అలా దబ్బుతా అందరినీ. మీరే ఆపిస్తున్నారు అదేం చెప్తున్నాను. 3:30 అవుతుంది ఇక గంట అయితే కథం కూడా ఉండలేము మనం ఛాన్స్. అప్పటి నుంచి మీరే ఆపుతున్నారు. ఏ పోదాం పారే మళ్ళీ ఇప్పుడు చూపం దిగాలైంది. ఇక్కడ కనిపించే అబ్బాయి కార్తీక్ మా తమ్ముడి పక్కల. ఆ అబ్బాయిని కూడా ట్రిప్లో సడన్గా యాడ్ అయ్యాడు అన్నమాట. ఏ పారే అది మూసేస్తారా మన ఇంత దూరం వచ్చింది దానికోసం. ఇక్కడ ఏమవుతుందంటే వ్యూ బాగుందని చెప్పేసి సన్ రూఫ్ ఓపెన్ చేసి అందులో నుంచి బయటకు వచ్చినాం. కానీ అక్కడ విషయం ఏంటంటే మేము పోయే స్పీడ్కి ఫుల్ గాలి తాకుతుంది ఎదురుగా. ఆ గాలిలో వర్షం, ఆ వర్షం చినుకులో పెద్ద కనపడకపోవచ్చు మీకు, కానీ ఆ చినుకులో ఫేస్కి తాకుతున్నాయి గట్టిగా, కళ్ళు తెరుచుకొని అసలు. అండ్ ఆ గాలి ఒకటి దానికి తోడు రెండు కలిపి అసలు ఫేస్లో ఎక్స్ప్రెషన్ గలీజ్గా చేసినాయి. అంటే అంత ఫోర్స్ఫుల్గా వస్తున్నాయి అన్నమాట గాలి అండ్ చినుకులు. ఆ వ్యూని అలా చూస్తూ ఫేస్లో ఎక్స్ప్రెషన్ బాగాలేకపోయినా సరే మళ్ళీ సన్ రూఫ్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిపోయినా. ఇప్పుడు మీకు కనిపించే వ్యూ అంతా బొగటా వాటర్ ఫాల్స్కి వెళ్తుంటే వచ్చిన గోదావరి నది. అసలు ఇది చూస్తుంటే వ్యూ ఎంత బాగుందో. ఆ బ్రిడ్జ్ పైన అంత భయం అవుతుంది. కానీ చాలామంది
ఫోటోస్ దిగుతున్నారు అక్కడ ఆపుకొని. మాకు మాత్రం చాలా భయం ఉంది. ఇంకొకటి మా మెయిన్ డెస్టినేషన్ బొగతా వాటర్ ఫాల్స్ కాబట్టి సో ఇంకా మేము కూడా అక్కడ కార్ని ఆపకుండా వెళ్ళిపోయినాం. వచ్చేటప్పుడు దిగొచ్చులే అనుకున్నాం, బట్ అది వచ్చేటప్పుడు దిగొచ్చు అనుకున్నాం కానీ అది చూడాలి ఏమవుతుందో అనుకున్నాం, తర్వాత సంగతి. కానీ ఈ గోదావరి నది ఎంత బాగుందంటే అసలు ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ భయం అవుతుంది ఫస్ట్ అసలు, ఎందుకంటే కనుచూపు మేర ఎక్కడ చూసినా మొత్తం వాటరే ఉన్నాయి అసలు. అలా మేము స్టార్ట్ అయినాం అన్నమాట దీనిపైనుంచి. ఇంకా నేనే కొంచెం ధైర్యం వేసి సన్ రూఫ్ నుంచి వెళ్ళిన బయటకు, కానీ నాకైతే మస్తు భయం వేసింది. చూడండి అసలు ఎంత బాగుంది వ్యూ, లెఫ్ట్ రైట్ అసలు ఆ వ్యూ చూడండి, ఎక్సలెంట్గా కనపడుతుంది అసలు. ఈ వీడియో క్లిప్ ఎండింగ్ అయిపోయినాక నెక్స్ట్ వీడియో క్లిప్ వచ్చేసరికి అదేంటంటే డైరెక్ట్ బ్రిడ్జ్ మీద నుంచి బొగతా వాటర్ ఫాల్స్ దూరంగా ఎలా ఉంటుందో దూరం నుంచి చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. చూడండి మీరు నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏమైందంటే మాకు తీరా బొగతా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాక అక్కడ మిలిటరీ వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు వాళ్ళు. దాంతో మాకు చాలా బాధేసింది. అయినా సరే నేను ఒకసారి ట్రై చేశాను, చూద్దాం ఏమన్నా పాసిబుల్ అయితే ఏమైనా మనీ ఇస్తామన్నా సరే వాళ్ళు కుదరదు అని చెప్పారు. చాలా కార్లు వచ్చినాయి హైదరాబాద్ నుంచి వీకెండ్లో, కానీ వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఎవరికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. సో ఇంకా మేము చేసేది ఏం లేక అక్కడ నుంచి పడి వచ్చేసాము. కానీ ఇప్పుడు వచ్చే క్లిప్లో చూడండి అసలు బొగతా దూరంకి ఎంత బాగా కనపడుతుందో బ్రిడ్జ్ మీద నుంచి. ఇంకా అదే చూడండి, దగ్గరికి వెళ్ళకపోయేసరికి మళ్ళీ మేము రిటర్న్ వచ్చి దూరంకి వెళ్ళి వీడియో తీస్తున్నాం. చూడండి అసలు ఎంత బాగుంటుందో వాటర్ ఫాల్స్. అది దూరంకి వెళ్ళి చూస్తుంటే బాగుంది, దగ్గరకు వస్తే సూపర్ ఉంటుంది, కానీ దగ్గర పోనీయలేదు. బట్ ఏం చేస్తాం, వీళ్ళందరూ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళంతా. ఇగో ఇక్కడ చాలా కార్స్ వచ్చినాయి, అది మా కారు, కానీ ఇది మా కార్ సారీ. వాళ్ళు మాత్రం వెళ్ళనివ్వట్లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే నెక్స్ట్ 1 మంత్ వరకు, అంటే ఆగస్టు మంత్లో కూడా రావద్దని చెప్పారు అందరికీ, క్లోజ్డ్ అంట. ఇంకా మేము ఏం చేసేది లేక ఇక్కడ వచ్చి ఇలా జూమ్ చేసి చూస్తున్నాం. డ్రోన్ ఉంటే బాగుండేది, బట్ ఐ డోంట్ హ్యావ్ డ్రోన్. అలా వాళ్ళు పోనీ కార్ ఇట్లా రోడ్ సైడ్ కాపి ఇట్లా అడ్డదారి అడవి ఉంది, అడవిలోకి వెళ్ళి ఒక 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసినాం. పోయేటప్పుడు 3 వచ్చేటప్పుడు 3. అసలు మేము ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి ఏడంగా పోతున్నాము ఏడంగా వస్తున్నాము, మాకైతే లిటరల్లీ ఏడేయలేదు. ముందర ఆ కార్తీక్ అనే అబ్బాయి మా తమ్ముడు ఇద్దరు వాళ్ళు దారి చూపిస్తున్నారు, మేము వెళ్తున్నాం. అయితే అక్కడ లోకల్ వాల్స్ని ఒక అతన్ని అడిగాం, డబ్బులు ఇస్తాము దారి చూపించవచ్చు కదా అంటే వాళ్ళు కుదరదని చెప్పేశారు. ఇంకా మేము చేసేది ఏం లేక మేమే లైటింగ్ పోతుంది అని చెప్పేసి, వర్షం కూడా ఫుల్ వర్షం పడుతున్నది, మేమే సొంతంగా దారి వెతుక్కొని అడవిలంగా ట్రెక్ చేస్తూ వెళ్ళాం. కానీ ఈ ట్రెక్కింగ్ వీడియోస్కి నేను చెప్పను, మీరే చూడండి వీడియోస్ మొత్తం ఓపికతోని. అసలు ఎంత అడ్వెంచరస్గా ఉంటుందో. నేనైతే లిటరలీ 3 సార్లు బుడదలో పడ్డ జారి, మొత్తం జారుతూనే మొత్తం అడవే. మేము పోయేటప్పుడు మేము 5గురం వెళ్ళాం. మమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వేరే బ్యాచ్ ఎవరో గచ్చిబౌలి వాళ్ళంటే వాళ్ళొక 5 మెంబర్స్ కూడా మా అడుగులు చూస్తూ వచ్చేసారు వాటర్ ఫాల్స్ దాకా. అక్కడ వెళ్ళినాక ఇక అందరం ఫొటోస్ దిగి రిటర్న్ వచ్చేటప్పుడు అందరం వచ్చినాం కలిసి. తీరా ఏమైందంటే మేము వచ్చిన దారి లేకుండా వాళ్ళు షార్ట్ కట్ అని చెప్పి తీసుకొచ్చి అడవి మధ్యలో వదిలిపెట్టారు, వాళ్ళకి దారి తెలియదని. ఇంకా వాళ్ళని వెనక్కి పడేసి మేము ముందుకు వచ్చి మేము దారి వెతుక్కుంటూ వచ్చేసరికి చాలా చీకటి అయిపోయింది. ట్విస్ట్ ఏంటంటే మేము అడవిలో అరవకుంటారా అంటే గచ్చిబౌళ్ళు అందరూ అడుచుకుంటూ వచ్చారు. తీరా వచ్చేసరికి మా కార్ల దగ్గర మిలిటరీ వాళ్ళు పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు గన్నులు పట్టుకొని. మిగతా మొత్తం మీరు చూడండి వీడియోలో. జాగ్రత్త రా, ఎట్లా వస్తున్నాయి. గెలకక్కురా నాన్న దాంట్లోనే. అన్న జాగ్రత్త రా, మస్తున్నాయి దాట దబ్బు దాటు. చింటూ
మిగతా చూడకపోయినా పర్లేదు, ఇది ఒక్కటి చూసిపోయినా ఏంటిది ముందర లేకపోతే వీడియో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎట్టి ఫస్ట్ మ్యాక్సిమం ట్రై చేయాలి. పదండి బర్కు అన్న. లెంత్ వీడియో తీయాలా, షార్టా? అంతే. ఎవరికి ఫోన్ తీసా నిలలేరు అది. మెల్లగా జాగ్రత్త. మెల్లగా జారుద్ది. చేయాలి లైఫ్లో ఇలాంటివన్నీ చేయకుంటే ఎట్లా? లైఫ్ అనేది అడ్వెంచరస్. ఫ్యామిలీ వర్స్ కా అన్న? ఎంత వీడియో తీయాలి మొత్తం? ఓకే, అదే ఆపుతున్నావు 10 నిమిషాలకు ఒకసారి అట్లా. మళ్ళీ వచ్చాను. సుట్ట ఎక్కడ పోతారు రే? 500 ఇస్తారు కూడా ఆఫర్ వదులుకుంటు పాపం తాతయ్య. నొగ్గురి బూట్లు. మామా ఆరసుకొని పోవాలి ఇట్లా నొక్కొని మీదికి. అడుగు ఇంకా ట్రెక్కింగ్ అంటే ఎట్లా ఉండాలి? ఎట్లా మినిమం ఉండాలి, గుర్తుండాలి. లైఫ్ టైం గుర్తుండాలి, మినిమం ఉండాలి. ఏం పడతాను పోనీ పోనీ. వర్షాలు పడతలేవు వారం నుంచి, సరసరా జాగ్రత్త. ఇప్పుడు వస్తున్నా. మెల్లగా బురద మీద కాలు పెట్టక, డైరెక్ట్ గడ్డి మీద ఒకటి జారదు. దమ్మున ఒత్తుకున్న గడ్డి మీద పెట్టుతా, సగం ఊడిపోయి ఉంటుంది అప్పటికే.
మినిమం ఉంది మళ్ళా. ఏం కాదుపా, అంత ఫాస్ట్ అంతేనాడు, ఏం కాదు. అన్నీ గుర్తుండాలి పద, ఏం కాదు. నేను దిగుతలేను మరి వెళ్ళకి, నా బూట్లో పోతే పని అని చెప్పి. అన్నయ్య ఇట్లాంటిది ఇంతసేపు పొలాలంగా వర్షంగా కింద మీద పడుతూ లేచినాం. అసలు ట్రెక్కింగ్ అడ్వెంచరస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక చూసుకోండి మా అంటే మా బాధలు. ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి ఈ పైకి ఎక్కాలి, గట్టులాగా ఉన్నది. పైకి ఎక్కి అసలు జంగల్ స్టార్ట్ అవుతుంది. ఆ జంగల్ నుంచి చూడాలి మా బాధలు. ఇప్పుడు మీరు చూస్తారుగా, చూడండి. మీకు ఈ వీడియో ఏ పాయింట్లోనన్నా ఎంటర్టైన్మెంట్ కనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక చూడండి, ఇప్పుడు అసలు అడవిలంగా పోతాం మేము. ఇంతసేపు ఈ గట్టు కింద పొలాలకు వచ్చినాము. ఇప్పుడు చూడండి ఎట్లుంటుందో మా ఆటలు. తారి పంజారు అంటే అర్థం కాలే. తింటానా వచ్చిన వాటర్ కింద పోతున్న వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఏమో తెలియదు కానీ నడుస్తున్నాం మన ఏ సాగు గుడి మొత్తం నచ్చిపోతున్నాం. ఫ్రెండ్స్, వాటర్ ఫాల్ చూడడానికి వచ్చి నానా తంటాలు పడుతున్నాం బ్యాచ్ అంతా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సహకరించండి. ఇది ఫేక్ నెంబరు, ఇది ఫేక్ నెంబరు. నా యూట్యూబ్ ఛానల్ కానీ, నా ఫేస్బుక్ ఐడి కానీ, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ తర్వాత మెన్షన్ చేస్తా దీని కింద. దాన్ని ఫాలో అవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్. ఓకే పాప వస్తూనే ఉన్నాను పద. నేను అడగా నీళ్ళు ఏ దెబ్బ దెబ్బ నీళ్ళు. టైం లేదు మనకు, సన్లైట్ పోతుంది. చీకటి అయితే వేస్ట్. మనం వచ్చి కూడా ఎంత దూరం మేమందరం మరణమే లాస్ట్. చేయొద్దురా స్వామి, నడు ఫాస్ట్ ఫాస్ట్. వాళ్ళు ఎక్కడ పేరు చూసి పరిగెత్తుండి. మెల్లగా గడ్డి మీద కాలు పెట్టాలి ముందు చెప్తాను అందరికి. లేకపోతే జారిందంటే ఐరాపోతాం జారుకుంటే. పద ఆ మధ్యలో నుంచి గట్టిగా ఉన్న కాడ పెట్టి చూసి. అనిల్ పర్యవేక్షణలో జరుగుతుంది. లైవ్ పెట్టకు డార్లింగ్, రికార్డ్ చేసుకొని యూట్యూబ్ పెట్టేసుకో. లైవ్ పెడితే మనం పడేది లేచేదాన్ని గెలిచి చూస్తారు జనాలు. మరి నువ్వు ఫాస్ట్ అన్నాడు, లేకపోతే వెనకని రారా, నువ్వే పడుతున్నావు. అంగే పడుతుంది సగం మేడం. ఊరుకో, అక్కడికి వెళ్ళాలి, చింటన్ అక్కడికి. బాగా 10 days తర్వాత రమ్మాను.
చూడు ఏదో ఒకటి చెప్పు వాళ్ళని చూడు కార్తీక్ కొంచెం వాళ్ళని కవర్ చేయవు అనుకో ఈయనెవరు ముందలూరు ఫాస్ట్ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వచ్చేసి బజార్ కార్తీక్ బోగత జలపాతం కాడికి వచ్చాం. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ క్లోజ్ చేసిరు, ఎందుకంటే అధిక వర్షం రావడం వల్ల మొత్తం క్లోజ్ చేసిరు. అక్కడికి మాత్రం లోపలికి వెళ్ళలేరు. మేము దొంగసాటంగా కారు అక్కడికి పార్ చేసి చెట్లంగా ఎంకి చూపెట్టరా చెట్లంగా చూస్తున్నాం. ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. హాఫ్ కిలోమీటర్ తర్వాత బోగత జలపాతం వస్తుంది. అప్పుడు మీకు మొత్తం క్లారిటీ వినిపిస్తా. అంతలోపు అది అయిపోయినామంటే అతి తొందరలో మళ్ళీ బయటికి రావాలి, ఎందుకంటే వర్షం వస్తుంది. పోలీసులు చూసినాకో చాలా పెద్ద రిస్క్ అవుతుంది. 2 రోజులు జైలు కూర్చున్నారు అందుకే. ఓకే ఇటు 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 ఇడా కిందంగానా కిందంగా రీ చింటనా మా అన్ననే ఒక చిన్న బయట లాంటిది మాట్లాడుతున్నావు. ఎట్లా తెలుసా, మనం అడవిలో నడుస్తున్న జంగాల్ మేము మంగళ చింటూ బాయ్ తోలుకొచ్చుతుండే చింటూ బాయ్ అడ్రస్ చూపిస్తాడు. మరి జంగాల్ మేము మంగళ చింటూ బాయ్ తోలుకు రావాలి. బుడద జాగ్రత్త, ఓబి లాగుంటుంది జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్, జంగల్లో విహరిస్తున్నాం కాబట్టి సేఫ్టీగా ఉంటుందని తల కర్ర తీసుకోవడం జరిగింది. ఎందుకంటే లైఫ్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ అడవి ప్రాంతం కాబట్టి అడవి పందులు కానీ లేకపోతే ఇంకేమైనా ఉంటాయి. అందుకే ముందస్తు జాగ్రత్త, కర్రలు తీసుకోవాలి తల ఒకటి. అడు చూడు వెనక నుంచి ఈశ్వర పాడుగాని అంటున్నాడు. కరెక్ట్ అయిపోతున్నా, అదే డౌట్ నాకు కూడా. చింటానా సన్లైట్ పోతుంది, ఇంకొక అర్ధ గంట అంతే లాస్ట్. ఆడవరకు వీడియో కాల్ చేసి సేర పాడుగానే చూపిస్తుంది. వీడియో కాల్ చేసి అనిల్ వీడియో ఒకడు ఫోన్ మాట్లాడుతున్నాడు. రాయ్ అక్కడ బర్రెని జాగ్రత్త. అడతమ్ముడు ఏం కానాడు, ధైర్యమే. బోగాత జలపాతం, బోగాత తమ్ముడు మెల్లగా మాట్లాడు తమ్ముడు, లేకపోతే తీపి పక్కన ఇచ్చుకుంటుంది. వీడు ఒకటి మెల్లగా మాట్లాడి గట్టి మాట్లాడతాడు. లెఫ్ట్ తీసుకో, ఇడంగా అనుకుంటా అన్న చుట్ట తిరిగిపోయారు. కరా కరా పద ఇదే కరెక్ట్ కానీ
మెల్ల మెల్ల కట్ట పట్టుకో, ముందర పెట్టుకో కట్టే స్ట్రైట్గా. రారా నంబర్ని మాట్లాడి నా బూట్ల పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి. నీ అమ్మ పోతే పోతే పో. ఎలాగో అన్న జాగ్రత్త రాళ్ళు పాస్వర్డ్ ఉంటాయి అని మెల్లగరారా. అలా నమస్తే. నేను వద్దా యూట్యూబ్లో రావాలి తమ్ముడు. నీ కచేరీ నీకే సరిపోయింది. అసలు ట్రెక్కింగ్ ఇదిరా ఏమన్నా కానీ రాలేక పోనీ అన్న. వచ్చేసాను రా బుల్లోడా. ఏడొచ్చాను రా బుల్లోడా. వచ్చి రాళ్ళు వాళ్ళు పోయి రాడు జారుతుందిరా. ఇంకెప్పుడు ఏముంది ఒక కాలు జారితే డోల్పుడ పోతుంది కాడమడిగా. ఓకే దిగే అవసరం లేదు. గిన్నె ఉందా కొంచెం అయిపోతారు. 2 రాళ్ళు ఎక్కితే అయిపోతుంది. 2 రాళ్ళు ఎక్కితే మెయిన్ రోడ్లు డమ్మర్ మట్టి రోడ్లు ఎక్కడ వస్తున్నాడు. పాతమ్ముడు సహజం కామన్ కష్టాలకు ఎదురీదాలి అలాగా. నడుతాముడు నడు డైప్ కొట్టు ఏనో దగ్గర కట్టి వదిలిపెట్టినవరు రారి మీద. సారీ పట్టుకోపోవాలా? ముందరికి వెళ్ళిపో. మెల్ల జాగ్రత్త ఇటు వెళ్ళిపో. బాబా జలపాతం కడికి వచ్చి అటు తిరిగి. హాయ్ ఫ్రెండ్స్, మెల్లగా జాగ్రత్త వచ్చాడు రాళ్ళు గుచ్చుకుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీగా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. ఫైనల్గా మేము బోగతా వాటర్ ఫాల్స్ అందరు కింద నుంచి చూస్తారు. జనరల్గా మమ్మల్ని వాళ్ళ కింద నుంచి రానిపోయేసరికి మేము జంగల్లో నడుస్తూ అంత ట్రెక్కింగ్ చేసేసరికి మేము మొత్తం టాప్ వ్యూ అంటే డ్రోన్ వ్యూలో చూసినాం. అసలు ఎంత బాగుంది చూడండి. పైన చూస్తుంది ఎంత బాగుందంటే అది కింద చూస్తే ఎక్సలెంట్ ఉంటుంది. ఎనీవే మేము అంత ఖర్చు పెట్టుకొని పోయినందుకు మాకు వర్త్ అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీగా డెస్టినేషన్ రీచ్ అయ్యాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇది బొగతా వాటర్ ఫాల్స్. ఈరోజు జూలై 28 డేట్. మెయిన్ రోడ్ నుంచి పోయినా కానీ అక్కడ నుంచి ఫారెస్ట్ వాళ్ళు రానియట్లేదు. ఇక్కడ అడవి ఉంటుంది. అడవి వెనకంగా వాళ్ళ మీద అడుగుతూ వాళ్ళ మీద నడుకుంటా 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసినాం. ఇంకా చూడండి మొత్తం తడిచిపోయింది. ఫైనల్గా మేము హైదరాబాద్ నుంచి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చినందుకు ఇది చూసేసినాం. నాకు వర్త్ అనిపించింది. ఇంకా చాలా ఈ వీడియో ఎంతవరకు. ఒకవేళ ఈ వీడియో మీ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇదంతా మా టీము. ఇగో మా రథసారథి డ్రైవింగ్. ఇదే అడవి మొత్తం 3 కిలోమీటర్లు అయితే అడవిలో మొత్తం అసలు ఎటు చూసినా నల్ల సరఫరాలు ఉన్నాయి. ఏడ కాలు పెట్టినా కానీ మొత్తం జారిపోతుంది. పోలీసు వాళ్ళు మాత్రం ఈ ఒక 10 days దాకా అయితే ఇక్కడ అలో లేదని చెప్పారు. మీరు మాత్రం సాహసం చేసి రాకండి, ఎందుకంటే అక్కడ అలో లేదు కాబట్టి పోలీసులు మొత్తం మమ్మల్ని ఆపేసారు. బండ్లు ఒకటి కాదు, ఇక్కడ 2 కాదు, ఒక దగ్గర ఒక 30 vehicles మాత్రం అక్కడ ఆపైపోయారు. రోడ్ మీద నుంచి కొంచెం వ్యూ అనిపిస్తుంది. సో మేము ఏం చేసామంటే మొత్తం ఈ జంగల్ నుంచి వాళ్ళకి తెలియకుండా ఎవరికి కంట పడకుండా ఈ జంగల్ నుంచి ట్రెక్కింగ్ చేసే వరకు వచ్చాం. ఇక్కడ చూస్తే మాత్రం సేమ్ మన వెనుక జిల్లాలో ఉన్నటువంటి మన నయాగర జలపాతం చూసాం. సేమ్ అదే ఆస్టిస్ ఉంది. మన తెలంగాణ జలపాతం అంటే బోగతా జలపాతం అంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి వీలైతే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరి ఇక్కడ నుంచి అయితే చేపట్ల వెళ్ళిపోతాం, ఎందుకంటే చీకటి పడుతుంది, పైన రేయడం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.
ఇది ఒకసారి చూడండి, మీకు వ్యూ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. అసలు ఇంత దగ్గరికి ఎవరు రాలేదు, ఇప్పుడు అలా చేయట్లేదు కూడా. చూడండి, మేము 10,000 ఖర్చు పెట్టుకోవాలి. మొత్తానికైతే మేము అనుకునే సాధించాం. మొత్తం అడవిలో నుంచి ఒక 2 కిలోమీటర్ మాత్రం ట్రెక్కింగ్ చేసి ఇక్కడున్న ప్రాంతం మాత్రం చేరుకున్నాం. ఇదే మా మంజుమల్ బాయ్స్, మొత్తం 5 మెంబర్స్. ఈ మొత్తానికైతే చాలా అంటే చాలా ట్రెక్కింగ్ చేసాం. పోలీసులు మాత్రం రాణిస్తలేరు. ఇక్కడ వీళ్ళెవరంటే వీళ్ళే మా అడుగులు చూస్తూ మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చిన బ్యాచ్. వీళ్ళు యాక్చువల్గా గచ్చిబౌలి నుంచి వచ్చారంట. మమ్మల్ని ఫాలో అయితే మాది ఎలా కుట్టిని వచ్చేసారు. మేము పోయిన హాఫ్ అన్ అవర్కి వచ్చారు. వీళ్ళు మాతో పాటు జాయిన్ అయ్యారు. వీళ్ళకు ఫొటోస్ తీసినాం, తర్వాత మాకు వీళ్ళు ఫొటోస్ తీసారు. తర్వాత అందరం కలిసి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోయాను. ఇదేనమాట. మొత్తానికైతే మాది ఫోటో షూట్ అదే మొత్తం అయిపోయింది. ఇప్పుడుంది అసలైన అడ్వెంచరు. మొత్తం కింద చూస్తే ఎట్టు చూసినా రాక్ మొత్తం పాకిర పట్టుంది. మొత్తం మా బ్యాచ్ బోగాతా బాయ్స్ మొత్తం మీడంగా వర్షంలో నడుచుకుంటూ వెళ్ళడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మాతో పాటు ఒక 5 మెంబర్స్ అన్నవాళ్ళు మాకు కూడా ఆడాయి, ఇక్కడ సపోర్ట్ చేశారు. ఇక్కడికి రాడిక మాకైతే ఇంత కొంచెం వస్తలేదు, కొంచెం భయం అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఉంటుంది అసలైన అడ్వెంచర్ ఏందనేది. ఇప్పటి నుంచి కరెక్ట్గా మెయిన్ రోడ్ కాడికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. కరెక్ట్ 2 కిలోమీటర్స్ ఈ చెట్లలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తానికి వర్షం మాత్రం గట్టిగానే వస్తుంది, మొత్తం తడిచిపోతున్నాం. ఇప్పుడు ఉంటుంది ఇక. ఇప్పుడు మొత్తానికైతే రోడ్ దాకా చేరుకోవాలి ఈ చీకట్లో. అన్నా నీ ఫోను ఏం కాదు, చెట్లలోకి వెళ్ళి వంగి నడుచుకుంటూ స్లిప్ అయ్యి చాలా దారుణంగా ఉంది. జారినామంటే కరెక్ట్ మెయిన్ రోడ్ మీకు పోతాం, దిగే అవసరం కూడా ఉండదు. మొత్తం జారుడు మన జారినామంటే అయిపోయినట్టుగా. చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికైతే రావచ్చు. ఇంకొకటి అప్డేట్ ఏంటంటే 10 days దాకా పోలీసు వాళ్ళు ఇక్కడికి రానివ్వట్లేదు. అది చూసుకొని రండి. 10 days తర్వాత రండి. వచ్చే వాళ్ళు ఉంటే. షాకింగ్ న్యూస్ ఇదేంటంటే, ఇంకొక నిజం చెప్తా. ఇక్కడ నుంచి చెట్లలోకి వెళ్ళే బాగుంది మొత్తానికి రోడ్ కంటే. ఇది ఒక అనుభూతి చెందుతారు, మంచిగా మంచి ఫీలింగ్ ఉంటుంది ఒకరొకరిది. మాకు ఎవరు అడ్డొస్తారో ఏం అడ్డం వస్తాయో కూడా తెలుస్తలేదు. మేమే ఎవరికి అడ్డం పోతాం ఇప్పుడు రోడ్ మీకు ఏనామంటే. జాగ్రత్త రాజుబాబు. ఇప్పుడే ఇంకొక అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఉప్పల్ బాల్ వచ్చిపోయింది ఇంటికి. కానీ అతను కూడా ఇంకా పోలీసులు రానియలేదు పాపం. ఒక్కరు మాత్రం ఈ రూట్ నుంచి సాహసం చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ మొత్తం చీకటి ఉంది కాబట్టి, మొత్తం ఫారెస్ట్ రేంజ్ కాబట్టి ఏమైనా చెప్పలేము. అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ఎదురైనాయి అనుకో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా చెప్పులు ఇసి రావడం మొత్తం. ఎందుకంటే మొత్తం రోడ్డు మొత్తం స్కిప్ అయిపోతుంది. జాగ్రత్త, కింద పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా రావాలి. ఇక్కడ ఇప్పుడే చెప్పాను, అన్న పడిపోయాడు కింద. లే తొందరగా ఉందా అన్న వాళ్ళతో. నువ్వు ముందు వా, నేను ఇంకెళ్ళి వీడియో తీస్తా. అనిల్ పద ముందుకో. చేయాలన్నమాట. మొత్తానికైతే మన బోగాతా బాయ్స్ 10 మెంబర్స్ ఉన్నాం. అసలు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మంజుమల్ బాయ్స్లో ఒక అబ్బాయి అందులో పడిపోతాడు. కానీ ఇక్కడ ఎటువంటి అట్లాంటివి ఏం జరగలేదు. సో అందుకే ఇది బోగాతా బాయ్స్ అనమాట. ఎట్లా వచ్చారన్నా మీరు? ఓకే రైట్, లెఫ్ట్ కొట్టండి. ఇదే మీరు చెట్లకి వెళ్ళి తీసుకొచ్చారు. యాక్చువల్ ఇది రూట్ కాదు, ఇట్లా పోవాలి, ఇళ్ళకెళ్ళి పోవాలి. కానీ అట్లా పోయి లెఫ్ట్ ఎక్కాలి మనం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, మేము వచ్చిన దారిలో కాకుండా ఈ వేరే మాకు ఒక బ్యాచ్ యాడ్ అయిందని చెప్పినాం కదా, వాళ్ళు వచ్చిన దారిలో తీసుకెళ్తామని తీసుకెళ్ళారు. ఫస్ట్ బాగానే తీసుకెళ్ళారు. ఇంకొంచెం లోపలికి వెళ్ళినాక ఉంటుంది, అసలు రోడ్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఒక మధ్యలో పోతాం. అక్కడికి పోయినాక చుట్టూ లోయలాగా ఉంటుంది, అసలు రోడే ఉండదు. మేము వచ్చిన దారే కొంచెం మంచిగా ఉంది. వీళ్ళు ఏడంగా వచ్చారో మర్చిపోయి మమ్మల్ని తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టారు. చుట్టూ గుంతల లబ్బుడుదా నీళ్ళు. చూడరు ఎట్లా ఉంటుందో మీరే. ఈ అడవిల నుంచి బయటికి వెళ్ళిన వీడియోస్ మేబీ ఇంకెవరు తీయలేదు అనుకుంటా. అందరూ బయటపడడానికి ట్రై చేసిన మ్యాక్సిమం. అక్కడ మాకు పోలీసు వాళ్ళు ఆపారు, క్లాస్ వీక్ అంతా అయిపోయింది.
తర్వాత మేము ఇట్లా వేరే ఒక టౌన్కి వచ్చి కార్ పార్క్ చేసి ఏదో శ్రీలక్ష్మి అనే ఏదో లాడ్జ్ తీసుకున్నాం. ఇక్కడ 1000 రూపీస్కి 2 రూమ్లు ఇచ్చిండు, నాన్ ఏసీ. పర్వాలేదు, ఒక నైట్ ఉండడానికి ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా కార్ అక్కడ పార్క్ చేసి దాని కిందనే ఏదో రెస్టారెంట్ ఉంది, ఇదే లాడ్జ్. 5 మంది కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాం. ఇక్కడ మా డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసేసినాం. ఫిల్అప్ చేసి లాడ్జ్ కిందనే రెస్టారెంట్ ఉంది కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అందరం కిందికి వెళ్ళి ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ ఆర్డర్ చేసి తిన్నాం. తినేసి ఇంకా ఈ రోజుకి ఫస్ట్ డే ఒకటే ట్రిప్ అయింది. అదేంటంటే బోగతా వాటర్ ఫాల్స్ ఒకటే ఎక్కువ టైం తీసేసుకుంది. తర్వాత నెక్స్ట్ డే ఒక 4 కవర్ చేసినాం. అది పార్ట్ 2లో పెడతాను. ఇది మీరు లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇదండి బోగతా వాటర్ ఫాల్స్ పార్ట్ 1 అండ్ వీకెండ్ ట్రిప్.